హాయ్ అండి, వెల్కమ్ టు అభ్యాస్ స్పోకెన్ హిందీ క్లాసెస్. ఈరోజు మనం కొన్ని వర్డ్స్ చిన్న సెంటెన్స్ తీసుకున్నాము. ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఇచ్చేసి మళ్ళీ దానికి ఒక చిన్న వాక్యం కూడా తయారు చేసాము. అవేంటో చూద్దాము. झूठ మత్ బోలో అంటే అబద్ధం చెప్పకు. ఎవరైనా అబద్ధాలు చెప్తూ ఉంటారు కదా, అప్పుడు మనం చెప్తూ ఉంటాం, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, అబద్ధం చెప్పొద్దు అని అంటాం కదా. అలాంటి సిచ్యువేషన్లో దాన్ని ఏమంటారు అంటే झूठ మత్ బోలో అని అంటాము. అందర్ కౌన్ హే అంటే లోపల ఎవరు ఉన్నారు అని. ఓకే, లోపల ఎవరు ఉన్నారు అని, ఎవరున్నారు లోపల అని అనాలి. ఎప్పుడైనా మనం ఎవరైనా ఉన్నారు కదా లోపల, ఎవరున్నారు లోపల అని అడుగుతాం కదా. సో దానిని హిందీలో ఎలా అనాలంటే అందర్ కౌన్ హే. ఓకే, అందర్ కౌన్ హే అంటే ఏంటి, లోపల ఎవరు ఉన్నారు అని. ఓకే, ఉస్కే కపడే గందే హే అతని బట్టలు మురికిగా ఉన్నాయి. అతని బట్టలు ఎలా ఉన్నాయి, మురికిగా ఉన్నాయి అని చెప్పాలి. అతని బట్టలు చాలా మురికిగా ఉన్నాయి అబ్బా చెప్పాలనుకుంటున్నారు హిందీలో. ఇలా ఉస్కే కపడే గందే హే. ఓకే, అంటే అతని బట్టలు మురికిగా ఉన్నాయని. బాద్మే ఆవో, ఎవరైనా వచ్చి ఉంటారు కదా, పనిలో ఉన్నాను తర్వాత రా అని అంటాం కదా. బాద్మే ఆవో అంటే ఏంటి, తర్వాత రా. అంటే ఎవరైనా వచ్చినప్పుడు తర్వాత రా అని చెప్పాలి. ఎలా మరి హిందీలో, బాద్మే ఆవో అంటే తర్వాత రా. ఉద్యోగం కావాలి అని చెప్పాలి మనం హిందీలో. నౌకరీ చాహియే, నౌకరీ చాహియే అంటే ఉద్యోగం కావాలి. మరి వీటికి కొన్ని సెంటెన్స్ రూపంలో తీసుకున్నాం. మరి ఒక్కటే మనం వాడలేం కదా, దీనికి ముందు వెనుక నాకు, లేదంటే మీకు, ఇంట్లో, బయట, అతనిది, ఇతనిది, ఇవన్నీ మనం యాడ్ చేసి చెప్తాం. ఇలా డైరెక్ట్గా చెప్పాం కదా. సో వీటికి ఒక పర్సన్ని యాడ్ చేసి చెప్తే ఎలా ఉంటాయో చూద్దాం. తుమ్ झूठ మత్ బోలో అంటే నువ్వు అబద్ధం చెప్పకు. ఎవరైనా అబద్ధాలు చెప్తారు కదా, నువ్వు అబద్ధాలు చెప్పొద్దు అని అంటాం కదా. సో దానిని హిందీలో ఎలా అంటారు, తుమ్ झूठ మత్ బోలో అంటే నువ్వు అబద్ధం చెప్పకు. ఇక్కడ నువ్వుకు బదులుగా మీరు झूठకి బదులుగా ఇంకేదైనా ఉంటే అక్కడ పెట్టేసి మీరు కంటిన్యూ చేయొచ్చు. ఘర్కే అందర్ కౌన్ హే అంటే ఇంటి లోపల ఎవరున్నారు. ఓకే, అలాగే ఇక్కడ ఘర్ తీసేసి డిబ్బేకే అందర్ క్యా హే అంటే డబ్బాలో ఏమున్నాయి. ఓకే, ఇలా మనము మీరు ఇక్కడ దేని లోపల ఏముందో అని అడగాలి అనుకుంటున్నారో అది ఇక్కడ పెట్టేసి అందర్ కౌన్ హే అని మీరు కంటిన్యూ చేయొచ్చు. ఓకే, రాముకే కపడే గందే హే, మనం ఇక్కడ ఉస్కే కపడే గందే హే అని అన్నాం కదా, ఇక్కడ నేమ్ యాడ్ చేసాము. ఎవరైనా పర్సన్ ఉంటుంది కదా, రాముకే కపడే గందే హే అంటే రాము బట్టలు మురికిగా ఉన్నాయి అని. ఎవరైనా వస్తే తర్వాత రా అని చెప్తామన్నాం కదా. తుమ్ బాద్మే ఆవో మై కామ్ పర్ హూ, నేను పనిలో ఉన్నాను, నువ్వు తర్వాత రా అని అంటాం కదా. తుమ్ బాద్మే ఆవో నువ్వు తర్వాత రా. ముఝే నౌకరీ చాహియే, ఇక్కడ నౌకరీ చాహియే అని అంటే ఏంటి, ఉద్యోగం కావాలి. ఎవరికి, ముఝే నౌకరీ చాహియే అంటే నాకు ఉద్యోగం కావాలి. ఇక్కడ ముఝే తీసేసి తుమ్కో నౌకరీ చాహియే నీకు ఉద్యోగం కావాలా అని ఇలా అడగచ్చు. ఆప్కో నౌకరీ చాహియే మీకు ఉద్యోగం కావాలా. కిస్కో నౌకరీ చాహియే ఎవరికి, ఇక్కడ కిస్కో పెడితే ఎవరికి నౌకరీ, ఎవరికి ఉద్యోగం కావాలి. కిస్కో అంటే ఎవరికి, కిస్కో నౌకరీ చాహియే. ఇక్కడ ఎవరి కోసం చెప్తున్నామో ఆ వర్డ్ ఇక్కడ పెట్టేసి కంటిన్యూ చేస్తే మీకు కొత్త సెంటెన్స్ వస్తుంది. మీరు ఎవరికి చెప్పాలనుకుంటున్నారో అది చెప్పేస్తారు. సో మీరు ఇలాంటి వర్డ్స్ కొన్ని తీసుకొని వీటికి ఇంకా కొన్ని ఇక్కడ ముందు వెనుక ఏదైనా యాడ్ చేసి కంటిన్యూ చేయండి. కొత్త సెంటెన్స్ మీరే క్రియేట్ చేసినట్టు అవుతుంది, కొత్తగా నేర్చుకున్నట్టు ఉంటుంది.